హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, నేను వారాహి నవరాత్రులు చేసుకుందాం అనుకుంటున్నాను అని. ఇది ఆ రోజు ఉదయం వ్లాగ్ అండి. సో నవరాత్రులు ఫస్ట్ డే మార్నింగు పిల్లలు స్కూల్కి అది వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా ఇల్లు అదంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంక ఇంటి ముందు అయితే ఇట్లా ముగ్గు పెట్టేసుకొని కొంచెం పసుపు కుంకుమ వేసుకున్నాను. దాని తర్వాత గడపకి ఇట్లా పూజ చేసుకున్నాను. కొంచెం పసుపు రాసేసుకొని బొట్టు పెట్టేసుకొని పువ్వులు పెట్టేసుకొని మంచిగా మనం ఏదైనా చేస్తున్నప్పుడు ఫస్ట్ గడప పూజ చేస్తాం కదా, సో గడపకైతే పూజ చేసుకున్నాను. ఈ వీడియో కంటిన్యూ అయ్యే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంక ఇట్లా నేను అమ్మవారిది అది ఫోటో ఇంకా పూజలో పెట్టేసుకొని ఇక్కడ దీపారాధన అయితే చేసుకున్నానండి. అమ్మవారికి మామూలు క్యారెట్, బీట్రూట్, చిలకడ దుంప, స్వీట్ పొటాటో ఇట్లాంటివి అంటే చాలా ఇష్టం కదా. నేను ఆ రోజు ఉదయం ఇంకా వేరే ఏం ప్రసాదాలు చేయలేదు, ఇంకా అవే పెట్టుకొని ఫస్ట్ అయితే ఇంకా అమ్మవారి దగ్గర అమ్మ ఇంకా ఇట్లా నేను 9 రోజులు నవరాత్రులు చేసుకుందాం అనుకుంటున్నాను, ఎట్లాంటి ఆటంకాలు లేకుండా చూడు తల్లి అని చెప్పేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అయితే దీపారాధన చేసుకున్నాను. నేను ఉపవాసం అది ఏమి ఉండలేదండి. సో పూజ ఈవినింగ్ కాబట్టి సో చాలామంది కూడా మనం ఫాస్టింగ్తో పూజలు చేయకూడదని చెప్తున్నారు కదా. సో ఒక పక్కన ఆకలి అవుతూ ఉంటే పూజ మీద కాన్సన్ట్రేషన్ అది ఉండదు. సో నేను కూడా అట్లా ఏమి ఉపవాసం లేదు, కానీ అట్లా అల్లం వెల్లుల్లి అట్లాంటివి ఏమీ లేకుండా అయితే సింపుల్గా అయితే లంచ్ ఫినిష్ చేసుకున్నాను. దాని తర్వాత ఇంకా ఈవినింగ్ అండి. సో ఈవినింగ్ మళ్ళీ ఇంటి ముందు మొత్తం నీట్గా తుడిచేసుకొని మళ్ళీ ముగ్గు పెట్టుకొని ఇలా మామిడి ఆకులు అండ్ ఇది ఉంటుంది కదా పువ్వులు కట్టేసుకున్నాను. సో మళ్ళీ ఈవినింగ్ పూజ చేసుకుంటాం కాబట్టి కొంచెం ఇంటి ముందు అట్లా ఉంటే బాగుంటుందిలే అని చెప్పేసి మళ్ళీ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని నేనైతే ఫైనల్గా ఇలా రెడీ అయిపోయాను. అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం కదా, సో అందుకని చెప్పేసి నేను ఫస్ట్ డే ఎరుపు కలర్ రెడ్ కలర్ శారీ కట్టుకున్నాను. టైం వచ్చేసి అరౌండ్ 7 o'clock అట్లా అవుతుంది. పిల్లలు అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయి వాళ్ళైతే ఇంకా వాళ్ళ హోంవర్క్స్ అవి ఫినిష్ చేసుకుంటున్నారు. నాది కంప్లీట్గా అన్ని ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయాయి, ఇంకా పూజ స్టార్ట్ చేయటమే ఉంది. దానికోసం అయితే ఇంకా సింపుల్గా జస్ట్ ఇట్లా ఒక కర్టెన్ ఉంటే నా దగ్గర ఇంకా బ్యాక్ డ్రాప్లో నేను ఆ కర్టెన్ వేసుకున్నాను. దాని తర్వాత కింద వచ్చేసి ముగ్గు పెట్టేసుకొని పసుపు కుంకుమ వేసుకొని ఆల్రెడీ రెడీగా ఉంచుకున్నాను. సో ఈ పీట చూపించాను కదా, ఈ పీట ఇదంతా ముందు అయితే అమ్మవారిని మనం ప్రాణ ప్రతిష్ఠ చేసుకోవాలి కదా, దానికోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈ పీట వేసుకొని పీట మీద కూడా మంచిగా పసుపు కుంకుమ అవన్నీ వేసుకుంటున్నా. ఇది వెనక వచ్చేసి మాదొక కప్బోర్డు, సో ఆ కప్బోర్డ్ని ఆనుకొని పటం పెట్టుకుందాంలే అని చెప్పేసి అది పీట అనేది వెనక్కి జరుపుకుంటున్నాను. సో దాని మీద మళ్ళీ పసుపు కుంకుమ ఇవన్నీ వేసుకొని అలంకరణ చేసుకోవాలి. మనం ఈ 9 రోజులు కూడా అమ్మవారిని ఏదైతే ఇక్కడ ఆసనం ఏర్పాటు చేస్తున్నామో ఈ ఆసనం కదిలించకుండా అమ్మవారిని 9 రోజులు ఇక్కడే ఉంచుకొని పూజ చేసుకోవాలి. సో దానికోసము పసుపు కుంకుమ అది వేసుకున్న తర్వాత ఇట్లాంటి రెడ్ కలర్ బ్లౌజ్ ఉంటుంది కదా, సో ఆ బ్లౌజ్ వేసుకొని నీట్గా అరేంజ్ చేసుకున్నాను. దాని తర్వాత అయితే అమ్మవారిని ఆసనం పెట్టుకోవడానికి కొంచెం బియ్యం ఉంటాయి కదా, బియ్యం వేసుకొని బియ్యంలో కూడా కొంచెం పసుపు అండ్ కొంచెం కుంకుమ వేసుకోవాలి. తర్వాత దాని మీద ఇట్లా ఒక తమలపాకును పెట్టుకొని అమ్మవారి ఫోటోకి అయితే దండం పెట్టేసుకొని తెచ్చుకొని అక్కడ పెట్టేసుకున్నానండి. సో అమ్మవారికి అయితే ఇట్లా బొట్టు అవన్నీ అలంకరించుకున్నాను. దాంతోపాటు ఇంకా నా దగ్గర ఏవో 2 చైన్స్ ఉంటే చైన్స్ అవి వేసుకున్నాను. చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. అందరూ దండం పెట్టుకోండి, ఆ వారాహి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాని తర్వాత ఇంకా పువ్వులతో అలంకరించుకుంటున్నాను. అంత హడావిడిగా ఏం చేసుకోలే, ప్రశాంతంగా చేసుకున్నాను. ప్రిపరేషన్స్ అన్నీ ముందే అయిపోయాయి కాబట్టి ఇంకా ఫస్ట్ టైం అయినా కూడా సింపుల్గా చేసుకుందాంలే, మరి ఎక్కువ హడావిడి పెట్టుకోకుండా అని చెప్పేసి కొంచెం సింపుల్గా చేసుకున్నాను. ఇట్లా అలంకరణ అనేది మీ ఇష్టము, మీరు ఎలా కావాలంటే అలా అలంకరించుకోవచ్చు పువ్వులతో. ఎంత నిండుగా కనిపిస్తే అమ్మవారు అంత బాగుంటారు కదా.
నేను పూజ మొత్తం కూడా ఒక బుక్ తెచ్చుకున్నాను అని చెప్పాను కదా, నేను కంప్లీట్గా ఆ బుక్ పరంగానే చేసుకున్నానండి. ఆ బుక్ పరంగానే ఫోటోకి ప్రాణ ప్రతిష్ఠ చేసుకోవటం కానివ్వండి, దీపారాధన చేసుకోవటం, గణపతి పూజ, తర్వాత అమ్మవారికి ప్రసాదాలు సమర్పించేటప్పుడు కానీ, అష్టోత్తర నామావళి కానీ, మిగతా పూజ అంతా కూడా కంప్లీట్గా ఆ బుక్ పరంగా దానిలో ఉన్నట్లే చేసుకున్నాను. నేను కలశము, అఖండ దీపం ఇట్లాంటివి ఏమీ పెట్టుకోలేదు కాబట్టి అవి మాత్రం స్కిప్ చేశాను. సో ఏవైతే నేను అరేంజ్ చేసుకున్నానో దాని పరంగా ఉన్న పూజ, ఆ శ్లోకాలు అవన్నీ చదువుకున్నా. మీకు చదువుకోవటం రాదు అనుకుంటే మీరు ఇప్పుడు ఆడియో లాగా కూడా గూగుల్లో అట్లా దొరుకుతున్నాయి, మనం అదైనా పెట్టుకోవచ్చు. కానీ నేను అట్లీస్ట్ ఫస్ట్ 1-2 రోజులన్నా ముందు నేను చదువుతుంటే కొంచెం అర్థమవుతుంది. ఎందుకంటే నాకు ఎప్పుడు ఐడియా లేదు ఇట్లాంటివి శ్లోకాలు ఇవన్నీ కూడా. బట్ ఒకసారి మనం మన నోటితో చదువుతూ చూస్తూ ఉన్నామంటే బాగుంటుంది కదా అనేసి అయితే నేను బుక్ పరంగా పెట్టుకొని చేసుకుంటున్నాను. సో ఇంకా ప్రతిష్ట చేసుకోవటం కానివ్వండి, దీపారాధన కంప్లీట్గా అంతే. సో నేను ఇక్కడైతే ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. సో ఎలా పూజ చేసుకున్నాను ఏంటి అనేది అయితే చూస్తూ ఉండండి. చూశాను కదండి ఎలా పూజ చేసుకున్నానో. సింపుల్గా మంచిగా బుక్లో అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాని పరంగా చూసుకుంటూ పూజ చేసుకున్నాను. చూడండి అమ్మవారి పువ్వులతో మంచిగా దీపాలతో ఎంత అందంగా ఉన్నారో. డెఫినెట్గా మీరందరూ కూడా మంచిగా దండం పెట్టుకోండి. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలా అయితే నేను నా ఫస్ట్ డే పూజ అది ఫినిష్ చేసుకున్నాను. అండ్ ఈ 9 రోజులు కూడా నేను 9 రకాల దీపాలు పెట్టాలి అనుకుంటున్నాను. ఇవన్నీ నేను యూట్యూబ్లో గూగుల్లో చూసి నేర్చుకున్నవే అండి. సో అందుకే ఫస్ట్ రోజు అయితే నేను ఉప్పు దీపం పెట్టుకున్నాను. సో ఆ పక్కన కనిపిస్తుంది కదా ఉప్పు దీపము, ఎర్ర ఒత్తులు ఇవన్నీ వేసుకున్నాను. ఈ అష్టోత్తర నామావళికి నా దగ్గర ఇట్లాంటి బంగారు పువ్వులు ఉన్నవి చిన్న చిన్నవి. అండ్ గణేశుడు కూడా నేను గణపతి కూడా పసుపు గణపతి కాకుండా నా దగ్గర చిన్న విగ్రహం ఉంటే అది పెట్టుకొని దాంతో పూజ చేసుకున్నాను.
ఐ హోప్ ఈ పూజ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.